సెలెక్షన్స్ నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో హ్యాండ్లూమ్ మల్ కాటన్స్ ఉన్నాయి, హ్యాండ్ పెయింటెడ్ మల్ కాటన్స్. ఇంకా నేను కట్టుకున్నాను కదా క్రష్లో అప్లిక్ వర్క్ వచ్చి కొత్త కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి. ఇంకా కొన్ని డాలాలు ఉన్నాయి, మనకి ప్యూర్ ఖాదీ పట్లు కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పెయింట్స్ చూద్దాము. మల్ కాటన్లో మనం ఆల్రెడీ ఈ డిజైన్లో కూడా చాలా కలర్ కాంబినేషన్ చేసాం కదా, ఇంకా కొత్తవి వచ్చాయి. బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి ప్యూర్ మనకి 120 కౌంట్ మల్ కాటన్ వస్తుంది, హ్యాండ్లూమ్ మల్ కాటన్ వస్తుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మన రెగ్యులర్ కాటన్స్ లాగా బాగా స్టార్చ్ పట్టవు, అంత థిక్గా కూడా ఉండండి, కొంచెం ఫాలింగ్ లాగా ఉంటాయి. కొంచెం మళ్ళీ ఐడియా ఉన్నవాళ్ళు చక్కగా చూడొచ్చు. అంటే బాగా స్టార్చ్ ఇష్టమైన వాళ్ళకైతే పెద్దగా నచ్చకపోవచ్చు, అదైతే ఒకసారి చూసుకుని పర్చేస్ చేయండి. చాలా బాగుంటాయండి, లైట్ వెయిట్లో ఉంటాయి, మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఇవేంటంటే కొంచెం ట్రెండీ డిజైన్స్ కూడా ఎవరైనా కట్టుకోవచ్చు, చక్కగా టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు. ఈ 2 సైడ్స్ బార్డర్స్ ఉన్నాయి, మనకి అక్కడక్కడ పారిజాత పూలు కూడా ఉన్నాయి. ఇది బార్డర్ స్టైల్, 2 సైడ్స్ అంటే ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వస్తుంది. ఇది వచ్చేసరికి ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ లాగా, అంటే ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ ఇచ్చారు బార్డర్ దగ్గర. అంటే కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని సెల్ఫ్ కలరే ఉంటాయి. ఇది వచ్చేసరికి కలర్ గ్రీన్ కల్నేత, బ్లాక్ గ్రీన్ కల్నేత వచ్చి డార్క్ షేడ్లో కనిపిస్తుంది కదా, చాలా ట్రెండీగా ఉంటాయండి. చక్కగా ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే ఈ 2 కలర్ మ్యాచింగ్లో చక్కగా ఉంటాయి. వీటి ఏటికి కూడా బ్లౌజెస్ రావు, ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ వస్తాయి. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, చక్కగా ఉంటాయండి. ఇది వచ్చరికి ఇలా కుచ్చులు ఇచ్చారు, పింక్ కలర్ చక్కగా పైపింగ్ వచ్చింది కదా, అదే కలర్ ఇచ్చారు. కంటిన్యూషన్ ఇంకెక్కడ మనకి సెపరేట్ పళ్ళు ఏమి ఉండదు, కంటిన్యూషన్ ఉంటుంది. చాలా బాగుంది, చక్కగా మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1250, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. బ్యూటిఫుల్ కాంబినేషన్స్, అంటే ఇవి మారుతూ ఉంటాయండి. చాలామంది ప్రీ ఆర్డర్ తీసుకోమన్నారు కానీ ఈ హ్యాండ్ పెయింట్లు అయితే తీసుకోలేదు, ఎందుకంటే కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు ఇది గ్రీన్కి రెడ్ కలర్ కలర్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం మారచ్చు. సో అప్పుడు మిస్ అయిన వాళ్ళు చూసుకోండి. ఇది వచ్చేసరికి అక్కడక్కడ వచ్చిన పారిజాత పూలు. ఇవి హ్యాండ్ పెయింట్లో కొంచెం అతుక్కుంటాయండి, పట్టుకున్నప్పుడు ఒకసారి లాగితే వచ్చేస్తాయి. అందుకే నేను కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు, ఓపెన్ చేయడానికి చాలా టైం పెట్టేస్తుంది. ఆల్ ఓవర్ అంతా కల్నేత వచ్చిన గ్రీను రెడ్ కలరు, అక్కడక్కడ పారిజాత పూలు వస్తుంది. ఇంకా పళ్ళులో అవి సెపరేట్ ఏం రావు, కంటిన్యూషన్ వచ్చి ఇలా రెడ్ కలర్ కూర్చునిచ్చారు. మీరు రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఎంత చక్కగా మెత్తగా ఉందండి. మన లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకైతే చక్కగా లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. శారీకైనా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 1250. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. సో కలర్స్ అన్నీ ఫాస్ట్గా చూపిస్తాం. బ్లాక్ మీద కూడా అక్కడక్కడ పారిజాత పూలు. మనం బ్లాక్ లాస్ట్ టైం కూడా చాలామంది మిస్ అయ్యారు చూడండి. ఇలా బ్లాక్ అండ్ వైట్తో టాజిల్స్ వచ్చాయి. దేనికైతే మనం ఏ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు. ఇది ఇక్కడ 1250నే. ఇది కూడా అక్కడక్కడ వచ్చిన పారిజాత పూలే. ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ మెరూన్ కల్నేత అండి, తెలుస్తుంది కదా మీకు కల్నేత షేడ్ అనేది, చాలా బాగుంది కలర్. ఆల్ ఓవర్ అంతా వస్తుంది. దీనికి కూడా బ్లాక్ అండ్ రెడ్ టాజిల్స్ వచ్చాయి. ఎంత చక్కగా బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చేసరికి లైట్ అండి, కొంచెం లైట్ క్రీమ్ షేడు. ఇది అక్కడక్కడ పారిజాత పూలు వచ్చాయి. దీనికి వచ్చేసరికి ఇలా కొద్దిగా డార్క్ క్రీమ్ షేడ్ అండ్ వైట్ కలర్ వచ్చాయి. ఈ కలర్ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ కానీ ఆరెంజ్ కానీ అలా కాంట్రాస్ట్ అయినా ఏదైనా కలంకారీ కానీ ఇక్కత్ కానీ అలా మనం డిఫరెంట్గా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నిటికీ ఫస్ట్ చికెన్ కర్రీ బ్లౌజ్ అయితే చక్కగా సెట్ అయిపోతుంది. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ భలే ఉందండి, కొంచెం పేడ కలర్ ఎగ్జాక్ట్గా అయితే మరి పెసర్ కాదు, బాగుంది కొత్త కలర్. దీనికి వచ్చేసరికి బార్డర్ స్టైల్ ఇచ్చారు, బార్డర్ అంతా పారిజాత పూలు వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది సెల్ఫ్ కలర్ ఇచ్చారు, కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు థ్రెడ్స్ అనేది. దీనికి కూడా ఇప్పుడు నా బ్లౌజ్ చూడండి, చికెన్ కర్రీ స్టైల్ బ్లౌజ్ ఇలా వేసుకున్నా చక్కగా ఉంటుంది, మంచి కలర్. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ కలర్ వచ్చేసి చంద్రకాంత్ కలర్, అంటే మరి డార్క్ కాదు, కొంచెం లైట్ షేడ్. దీనికి వచ్చేసరికి ఇది కూడా బార్డర్ స్టైలే. దీనికి మాత్రం పళ్ళులో కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది చివరి టాజిల్స్ వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్ అండ్ వైట్ కలర్ ఇచ్చారు. ఇది కూడా నా బ్లౌజ్ భలే సెట్ అయిపోతాయండి, వీటన్నిటికీ కూడా బాగుంటాయి, బ్యూటిఫుల్. ఇవి కొంచెం ఇలా తీయాలంటే ఇవన్నీ అతుక్కుని ఉంటాయి. ఇవి చాలా మొన్న కూడా అడిగారు ఒకళ్ళిద్దరు, ఏంటంటే ఇలా అతుక్కుంటున్నాయి, హ్యాండ్ పెయింట్స్ కదండి కొంచెం అతుక్కుంటాయి, మనం ఒకసారి తీసేస్తే వచ్చేస్తాయి. చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ కూడా 1250. చాలా కలర్స్ ఉన్నాయి, లైట్ ఉన్నాయి, డార్క్ ఉన్నాయి. సో ఫాస్ట్గా చూసుకోండి. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్, కొంచెం పిస్తా షేడ్ గ్రీన్ ఏమో, ఇంగ్లీష్ కలర్ టోన్ అండి, రెగ్యులర్ ప్యారెట్ గ్రీన్కి అయితే కాదు. ఆల్ ఓవర్ అంతా ఇలా పారిజాత పూలు వైట్ అండ్ గ్రీన్ కలర్ టాజిల్స్ వచ్చాయి. మీ స్క్రీన్ షాట్ తీసుకునే టైం ఇవ్వట్లేదా, సో తీసుకోండి. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వచ్చేసి ఇది రెస్ట్ షేడ్ లాగా కనిపిస్తుంది కదా, రెస్ట్ అంటే రెడ్, మెరూన్ రెడ్ అండ్ ఎల్లో కలర్ వచ్చిందండి, బాగుంది. ఇది కింద ఓపెన్ చేసింది కూడా ఉంచుతారు. ఇది కొంచెం కలర్ షేడ్ డిఫరెన్స్ ఉంటుంది, సో క్లియర్గా నెంబరింగ్ ఉంటుంది కాబట్టి నెంబర్తో పాటు స్క్రీన్ షాట్ పెట్టండి. దీనికి ఎల్లో అండ్ రెడ్ కలర్ టాజిల్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఇది కూడా 1250. నెక్స్ట్ వస్తే గ్రీన్,
లీఫ్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూడండి. కొన్ని షేడ్స్ మనం రెగ్యులర్గా చూడం, భలే ఉన్నాయి కలర్స్. ఫ్యాబ్రిక్ కూడా అంటే ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది, ఇది మన రెగ్యులర్ కాటన్స్ లాగా అయితే ఉండదండి, అదైతే చూసుకోండి. ఇలా మొత్తం అంతా పారిజాతి పూలు వస్తాయి, గ్రీన్ కలరే టాజల్స్ వచ్చాయి. నా బ్లౌజ్ సూపర్గా సెట్ అవుతుంది. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వచ్చేసి మన కొంచెం గడప ఎల్లో మీద కొంచెం డార్కర్ షేడ్ ఉంది, బాగుందండి, బ్రైట్ కలర్ చక్కగా ఉంది. ఇది కూడా అక్కడక్కడ వచ్చిన పారిజాతి పూలు, దీనికి సెల్ఫ్ కలర్ ఇచ్చారు టాజల్స్ అనేది, బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ 1250. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కల్నేత ఉంది, ఇది పింక్ అండ్ ఎల్లో కల్నేత వచ్చింది, ఇది కూడా బాగుంది కలర్. ఇది కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి కదా, క్లియర్గా చూసుకోండి. ఆల్ ఓవర్ అంతా వచ్చిన పారిజాతి పూలు, దీనికి మన సపోటా కలర్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు టాజల్స్ వచ్చేసరికి, ఇది కూడా 1250. నెక్స్ట్ అయితే రాణి పింక్, భలే ఉంది కలర్ అయితే, ఇది కూడా ఆల్ ఓవర్ అంతా వచ్చింది, దీనికి సెల్ఫ్ కలర్ పింకే ఇచ్చారు టాజల్స్ వచ్చేసరికి, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం సంపంగి ఎల్లో అనొచ్చేమో, అంటే కొంచెం లైట్ షేడ్, ఇందులో కొంచెం డార్క్ షేడ్ కూడా చూసాం మనం ఇప్పుడు, ఇది కూడా చాలా బాగుంది, అక్కడెక్కడ వచ్చాయి. దీని టాజల్స్ చూడండి చక్కగా నావీ బ్లూ కలర్ ఇచ్చారు, ఆ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, రేర్ కలర్, రెగ్యులర్గా షేడ్ కాదు. ఇది కూడా 1250. నేను కొంచెం ఎక్కువే ఉన్నాయి కదా కలర్స్ అని నేను మీకు తెలిసిన వెరైటీ అని ఫాస్ట్గా చూపిస్తాను. ఇది వచ్చరికి పింక్ ప్లెయిన్ వస్తుందండి, మనం ఇప్పుడు అనుకో హ్యాండ్ పెయింట్స్ చూసాం కదా, ఇందులో కూడా మనకి కొంతమంది ప్లెయిన్ అడుగుతున్నారని చెప్పి ప్లెయిన్ కూడా తెప్పించాము. ఎక్కువ కలర్స్ అయితే లేవు, కానీ పింక్కి 2 సైడ్స్ మనకి ఇలా బ్లూ కలర్ కలర్ అయితే వచ్చింది కదా, అదే కలర్ ఇచ్చారు. మీరు ఈ రామా బ్లూ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది, చక్కగా కంఫర్ట్, సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్లోనే వైన్ కలర్, వైన్ అండ్ రెడ్ కలర్ వచ్చింది, ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. దీనికి బ్లూ అండ్ రెడ్ కలర్ అదే టాజల్స్ ఇచ్చారు, ఇది కూడా అంతే ప్లెయిన్ వస్తుంది. ఈ సారీ కూడా 950. నెక్స్ట్ అయితే మన కలర్ వైలెట్, భలే ఉన్నాయండి కలర్ అయితే, ఇది సింగిల్ కలర్ అంటే కలర్ అయితే ఏం లేదు, దీనికి కొంచెం నీలి బ్లూ కలర్ ఇచ్చారు టాజల్స్ వచ్చేసరికి. నా బ్లౌజ్ అయినా సెల్ఫ్ బ్లౌజ్ అయినా మీ దగ్గర ఏదైనా రెడీగా బ్లౌజ్ ఉంటే చక్కగా కలర్ పిక్ చేసుకోండి. ఈ సారీ కూడా 950. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్, డార్క్ మెరూనిష్ రెడ్ కలర్, ఇది కూడా ఆల్ ఓవర్ అంతా పారిజాతి పూలు వచ్చాయి, రెడ్ కలర్ టాజల్స్ ఇచ్చారు, చాలా బాగుంది కలర్. ఈ సారీ కూడా 1250. ఇవేవి బ్రైట్గా మెరిసిపోతూ అయితే ఉండవండి, కాటన్ ఫీలే ఉంటుంది, కానీ డిఫరెంట్ స్టైల్. ఇది వచ్చేసరికి లేత ఎల్లో, మనకు కొంచెం మరీ లెమన్ ఎల్లో కాదు, కొంచెం శనగపిండి కలర్ మీద కొంచెం డార్కర్ షేడ్, ఇది కూడా అక్కడక్కడ పారిజాతి పూలు ఎల్లో అండ్ వైట్ కలర్ ఇచ్చారు టాజల్స్ అనేది, కొంచెం పేస్టల్ కలర్ కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా 1250. లాస్ట్ కలర్ వచ్చేసరికి ఇందులో డార్కర్ షేడ్ ఇప్పుడు మనం చూసాం కదా, ఇది కూడా కల్నేత్ కలరే, రెడ్ అండ్ ఎల్లో కల్నేత్ వచ్చింది, ఆల్ ఓవర్ అంతా పారిజాతి పూలు. దీనికి టాజల్స్ వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో కలర్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్స్ అండి, అన్నీ కూడా బాగున్నాయి. సో చక్కగా ఉన్నాయి అన్నీ కూడా. ఈ సారీ కూడా 1250. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ సారీస్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా క్రష్ వచ్చేసి, అంటే ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గ్లాస్ టిష్యూ వస్తుంది. గ్లాస్ టిష్యూలో కూడా మనకి చాలా వెరైటీస్ చాలా క్వాలిటీస్ ఉన్నాయండి, కొంచెం మంచి క్వాలిటీనే మనం లాస్ట్ టైం చేసాం కదా, దాంట్లో కూడా మనకి ఇలా అప్లిక్ వస్తుంది. ఇదంతా కూడా మీకు చూసేది ప్రింట్ కాదు, మొత్తం వేరే సేమ్ ఫ్యాబ్రిక్నే ఈ కలర్ లైట్ మన స్కిన్ కలర్ ఉంటుంది కదా, కొంచెం బీచ్ కలర్, ఆ కలర్ మీద మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేస్తారు, మిషన్ ఎంబ్రాయిడరీ, చాలా నీట్గా ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ వచ్చి మనకి ఇవి ఏంటంటే ప్యూర్ టసెస్లో వస్తాయి ఈ స్టైల్స్, ప్లిక్ వర్క్స్ అవన్నీ కొంచెం ఆ స్టైల్ లుక్ లాగా మనకి ఇలా టిష్యూ ఉండేసరికి నైట్ టైం అకేషన్స్ కన్నా చాలా బాగుంటాయి. మనం పేస్టల్ కలర్స్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఇందులో డార్క్ కలర్స్ వచ్చాయి, మళ్ళీ బ్లౌజ్ కూడా సెపరేట్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుందండి. కలర్స్ అయితే చూడండి, ఇది నేను కట్టుకున్న కలరే, ఇది కలర్ చూడండి కొత్తగా ఉందంటే వైన్ కాదు, అలా అని వంగపూ కలర్ మీద కూడా డార్క్, కొంచెం డిసెంబర్ కలర్ ఉంటుంది కదా దాని మీద కూడా డార్క్, కొంచెం డార్క్ షేడే, చాలా బాగుంది. దాని మీద అలా లైట్ కలర్ వర్క్ వచ్చేసరికి ఎంత నిండుగా డీసెంట్గా ఉందో. మనకి కింద కూడా చిన్న స్కాలప్ థ్రెడ్ వర్క్, మొత్తం థ్రెడ్, ఎక్కడా గుచ్చుకోదు, లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ ఫ్యాబ్రిక్, మన ఈవినింగ్ ఒకేషన్స్ కల్లా చక్కగా ఉంటాయండి. సింపుల్గా క్లాసీగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది, సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, మన స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది. పిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కదా, చాలా బాగుంది. నేను లాస్ట్ టైం కూడా ఇలా చికెన్ కర్రీ బ్లౌజ్ వేసుకుంటే ఇలాంటి బ్లౌజెస్ చేయించండి అని అడిగారు, సో మళ్ళీ వీటికి బ్లౌజెస్ కూడా చేయించారు ఎక్స్ట్రా. అంటే శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది, మనకి మళ్ళీ ఎక్స్ట్రా ఒక బ్లౌజ్ ఉంది, ఇలా కంటిన్యూషన్ పళ్ళుకి వస్తుంది. దీనికి ఒక బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ కలర్ స్కాలప్ వస్తుంది. మీరు దీన్ని ఇలా ప్లెయిన్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, నెక్ పార్ట్ ఏమైనా చేయించుకోవచ్చు, ఇలా కూడా బాగుంది కదా. ఈ బ్లౌజ్ ఒకటి, ఇంకా స్పెషల్ బ్లౌజ్ చూడండి, ఇది ఇలా నెట్, మన లేస్ లాంటి నెట్ అంటారు కదా, దీని పేరు గుర్తురాట్లేదు, దీన్ని కోబా కూడా కాదండి, దీన్ని ఏదో అంటాము,
నేను కూడా ఒక బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటాను, వీడియోలో కూడా చాలాసార్లు వేసుకున్నాను. సేమ్ అదే ఫ్యాబ్రిక్, కాటన్ ఫీల్, మనకి ఇది ఏం గుచ్చుకోదు, మెత్తగా ఉంది. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా మనకి దీని మీదైనా వేసుకోవచ్చు, మనం వేరే ఏటికైనా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ పేరప్ చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా ఇదే కలర్ వస్తుంది. చాలా బాగుంది కదా. బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ స్టైల్లో ఉంటుందండి. అంటే కలర్ చూడండి, డార్క్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3400. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మనకి ఇది సెపరేట్గా మనం తీసుకోవాలంటేనే మీటర్ 450 అలా ఉంటుంది. ఇంక ఈ సారీతో పాటు కదా మంచి ప్రైస్ వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ కూడా మరీ డార్క్ కాదండి, అంటే టిష్యూ వచ్చింది దానివల్ల. అంటే ఒక పోగు డార్క్ కలరే, ఒక థ్రెడ్ వచ్చేసరికి మనకి టిష్యూ రావడం వల్ల ఆ లైట్ షైన్ వస్తాయి. ఇవి చాలామంది పిక్స్ స్క్రీన్ పెట్టినప్పుడు కొద్ది షేడ్స్ వేరే ఉంటున్నాయి, ఎందుకంటే మీరు టీవీలో చూస్తూ ఉండొచ్చు. అది మామూలుగా రెగ్యులర్గానే ఒక 10% వేరియేషన్ అయితే ఉంటాయండి ఏ శారీస్కైనా కూడా. వీటికి ఏంటంటే మమ్మల్ని పిక్ అడిగినప్పుడు కూడా, మేము పిక్ తీసేటప్పుడు కూడా లైట్ డార్క్ షేడ్స్ వస్తాయి. ఇప్పుడు నేను కూడా ఇలా పట్టుకున్నప్పుడు ఒక షేడ్ కనిపించవచ్చు, మీకు ఇలా కింద పెట్టినప్పుడు కూడా ఉంటుంది కదా. బ్లాక్ టిష్యూ ఉండటం వల్ల కొంచెం లైట్గా అనిపిస్తుంది. సేమ్ ఆల్ ఓవర్ అంతా ఇదే వర్క్ వస్తుంది. చాలా లైట్ వెయిట్లో చాలా డీసెంట్గా ఉంటుంది. డార్క్ కలర్స్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇందులో లైట్ కూడా ఉన్నాయి, పేస్టల్ కూడా ఉన్నాయి. పేస్టల్ కావాలంటే చక్కగా పేస్టల్ చూడొచ్చు. ఇది అన్నిటికీ కూడా మనకి శారీలో ఒక ప్లెయిన్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ వస్తుంది. మళ్ళీ ఈ బ్లౌజ్ చక్కగా ఈ కలరే వచ్చింది కదా, చాలా బాగుంది. కొంచెం డార్క్ స్కిన్ కలర్ మీద కొంచెం డార్కర్ షేడు. ఇది కూడా 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్. భలే ఉందండి పింక్, డార్కర్ పింకే. దానికి లైట్ టిష్యూ యాడ్ అయ్యేసరికి టిష్యూ వచ్చిందని కూడా నిలబడేలాగా లేదండి, చక్కగా మెత్తగా ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు, నీట్గానే ఉంటుంది శారీ అయితే. అంటే బార్డర్స్ హడావుడిగా లేకుండా చక్కగా డిజైనర్ స్టైల్లా అనిపిస్తాయి. బాగుంది కదా. చక్కగా కుర్చీల్లో హాఫ్ వర్క్ వచ్చేస్తుంది, ఇంకా వర్క్ తర్వాత నుంచి ఇలా వస్తుంది. కలర్స్ అన్నీ బాగున్నాయండి. డార్క్ షేడ్స్ పేస్టల్స్ అనేది క్లియర్గా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి, నెంబరింగ్తో సహా తీసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. చక్కగా ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. దీని బ్లౌజ్ వస్తుంది. దీనికి అన్నిటికీ కూడా ఈ బ్లౌజ్ వస్తుంది, ఎక్స్ట్రా బ్లౌజ్, 2 బ్లౌజెస్ అనమాట. ఈ సారీ కూడా 3400. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి. నెమలికంఠం కలర్లో కూడా కొంచెం లైట్ డార్క్ షేడు. అది టిష్యూ వాళ్ళు కూడా మీకు కరెక్ట్గా లేదు కానీ దగ్గర కలర్ చెప్తున్నాను నేను. ఆ బ్లూనే నెమలికంఠం బ్లూ వస్తుంది. కిందంతా హాఫ్ వరకు అలా ఫ్లవర్స్, ఆ కొమ్మల మీద బర్డ్స్ ఉన్నట్టుగా చక్కగా ఉంది. కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్. మనం రెగ్యులర్గా చూసే షేడ్స్ కాదు, ఆ టిష్యూ వాళ్ళు కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. దీనికి కూడా మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఒక బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చీకు షేడ్ కలరు. ఈ బ్లౌజ్ చక్కగా ఉందండి. బ్లౌజ్ కూడా దీన్ని నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లా ఉంది. మనం లైనింగ్ వేసుకుని కుట్టించుకోవచ్చు, మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. చక్కగా వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ పనికి వస్తుంది. ఈ సారీ కూడా 3400. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో లైట్ కలర్ అంటే ఇది హాఫ్ లైట్ కలర్. అసలు ఈ కలర్ ఎంత మంది అడిగారనండి, చాలా బాగుంది కలర్, బ్యూటిఫుల్ కలర్. కొంచెం మిల్క్ వైట్, హాఫ్ వైట్ ఆ షేడ్. ఆల్ ఓవర్ అంతా సేమ్ స్టైల్ వర్క్ వస్తుంది. ఇది కూడా అంతే. పళ్ళు కూడా చక్కగా మొత్తం అంతా వర్క్, ఇదంతా కూడా వర్కేనండి. అంటే అప్లిక్ చేసి దానికి పైన కూడా మళ్ళీ రెక్కలు, ఫ్లవర్ పెటల్స్ ఇవన్నీ కూడా నీట్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు. దీనికి కూడా శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కోపా బ్లౌజెస్, చాలా బాగుంది ఇక్కడ. ఈ సారీ కూడా 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ షేడ్. ఇక్కడ నేను కట్టుకున్న షేడ్ వేరు, ఈ షేడ్ వేరు. తెలుస్తుంది కదా మీకు ఏ కలర్ కావాలనేది. క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. డార్క్ కొంచెం చింతపిక్క కలర్, వైన్ మధ్యలో షేడ్ అనమాట. ఇది కూడా సేమ్ స్టైల్ వర్క్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. దానికి డార్క్ షేడ్స్కి ఆ కలర్ వచ్చేసరికి చాలా బాగుందండి. మీరు ఈ బ్లౌజ్కైనా లేదు ఆ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. నేను చికెన్ కర్రీ హాఫ్ వైట్ వేసుకున్నా కానీ ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చక్కగా ఉంది కలర్ కాంబినేషను. ఈ సారీ కూడా 3400. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, కంఫర్ట్గా లైట్ వెయిట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్లో మీకు ఆల్రెడీ గుర్తుంది కదా, మనం ఇది కూడా చాలా చేసాము. బ్లాక్ కలర్, బ్లాక్ అయితే రిపీట్ అడుగుతూనే ఉన్నారండి. అసలు బ్లాక్ మనకి రీస్టాక్ అయింది. ఇది వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇది టిష్యూనే. బ్లాక్కి ఆ టిష్యూ ఉండడం వల్ల మరీ మీకు షేడ్లో కనిపించవచ్చు. కిందంతా హాఫ్ వరకు ఇది చిన్నగా ఫ్లవర్ షేప్ లాగా మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. చిన్న స్కాలప్ వచ్చి ఇలా వస్తుంది. నెక్
దగ్గర ఇక్కడ మనకి కంప్లీట్ అయిన దగ్గర ఇలా చిన్న స్కాలప్ వస్తుంది, కాలర్ అంతా వర్క్ వస్తుంది. దీనికి ఏంటంటే శారీ అంతా సింపుల్గా ఉంటుంది. ఇలా మొత్తం చిన్న వర్క్ వచ్చి చిన్న స్కాలప్ వచ్చి బ్లౌజ్ హైలైట్ అండి. అసలు ఈ బ్లౌజెస్ కోసమే అడుగుతున్నారు వీటిని అయితే. భలే ఉంది బ్లౌజ్. మనకి ఇది ఎలా ఉందంటే పర్ల్ వర్క్ చేయిస్తారు కదా మనకి బ్లౌజెస్కి, ఆ స్టైల్ లాగా ఇదంతా కూడా థ్రెడ్, హాఫ్ వైట్ థ్రెడ్తో చక్కగా రోజెస్ మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ వస్తుంది. చిన్న స్కాలప్ ఇస్తారు హ్యాండ్కి. ఎంత నీట్గా ఉందో చూడండి, చక్కగా మిస్ అయిన వాళ్ళు చూడండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2250. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే పేస్టల్ షేడ్స్ అన్నాను కదా, పేస్టల్ కలర్స్ అంటే డిజైన్ వేరియేషన్ ఉంది. మనం చూసింది ఫ్లవర్స్ కొమ్మలు వచ్చి బర్డ్స్ వచ్చాయి కదా, దీనికి వచ్చేసరికి చిన్న డక్ షేప్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా ఇలా కొంచెం పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. ఇది కూడా అంత సేమ్ స్టైల్ అప్లిక్ వస్తుంది. మొత్తం అంతా హాఫ్ వరకు ఇంచుమించు మనకి నీళ్ళంత వరకు డిజైన్ వచ్చేస్తుంది. చూడండి, ఎల్లోకి గోల్డ్ కలర్ టిష్యూ వచ్చేసరికి చాలా బాగుంది. గోల్డెన్ ఎల్లోలా ఉంది కదా, భలే ఉంటుందండి. నైట్ టైం ఒకేషన్స్కైనా చక్కగా సింపుల్గా చాలా అంటే కొంచెం లుక్ కూడా ట్రెండీగా ఉంటుంది. మన రెగ్యులర్ బార్డర్స్ అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే చక్కగా చూడొచ్చు. ఎవరైనా కట్టుకోవచ్చు, టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా బాగుంటాయి. చాలా బాగుంది, బ్యూటిఫుల్ అది. ఇవి చాలామంది కట్టుకొని పిక్స్ షేర్ చేస్తున్నారు. భలే ఉన్నాయండి అసలు. అంటే ఏంటో చాలా మంచి రిచ్ లుక్ లాగా, డిజైనర్ స్టైల్ లాగా అనిపిస్తాయి. అంటే రెగ్యులర్గా దొరికే స్టైల్ కాదు కదా, మనకు కొత్తగా వచ్చే స్టైలు. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా మొత్తం వరకు ఇలా స్కాలప్ వస్తుంది. దీనికి సింగిల్ బ్లౌజ్, ఇవితో మనకి సింగిల్ బ్లౌజ్ వస్తాయి. దీనికి పళ్ళు వచ్చేసరికి మొత్తం వచ్చింది కదా, బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి స్కాలప్ వస్తుంది. చాలా బాగుంది. అంటే మీరు చూసి గమనించి ఉంటారు, ఇప్పుడు డార్క్ షేడ్స్కి అయితే ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చింది, అప్లిక్ చేసింది. ఇది కొంచెం లైట్ షేడ్ వచ్చింది కదా, చాలా బాగుంటుంది. మీరు దీనికి ఏమైనా ఇలా హాఫ్ వైట్ బ్లౌజ్కి వెళ్ళినా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. దీనికి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఈ కలర్ కూడా అసలు రిపీట్ అడిగిన షేడ్ చాలా బాగుంది. బీచ్ కలర్, అసలు సేమ్ డిజైన్ వస్తుంది. నైట్ టైం అకేషన్ లేదు, పేస్టల్స్ ఇష్టపడతారు కదా, చక్కగా ఈ కలర్స్ అన్నీ కూడా సెలబ్రిటీ కలర్స్. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. సేమ్ వర్క్ వస్తుంది. మనకి ఇందులోనే ఫ్యాబ్రిక్స్ బట్టి ఉంటుందండి క్వాలిటీ అనేది. చాలా ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మంచి హిట్ డిజైన్స్ ఇవన్నీ కూడా. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందోనండి, మంచి కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్, లైలాక్ షేడ్. ఆ టిష్యూ వల్ల ఎంత మంచి కలర్, అసలు చక్కగా ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా అలవర్ అంతా మనకి హాఫ్ వరకు కూడా ఇదే డిజైన్ వస్తుంది. అప్లిక్ వచ్చి కింద స్కర్ట్ బోర్డర్ వరకు కూడా, స్కర్ట్ బోర్డర్ కూడా కాదు, మనకి నీళ్ళంత వరకు వస్తుందండి. వర్క్ వచ్చి కింద అంతా చిన్న స్కాలప్ థ్రెడ్డే, మొత్తం థ్రెడ్, ఎక్కడ ఏది గుచ్చుకునే ఫ్యాబ్రిక్ కాదు, థ్రెడ్డే వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి స్కాలప్ వస్తుంది. చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ అయినా కొట్టించుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్ షేడ్. ఇది కూడా టిష్యూ ఉంది. ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్, డార్క్ అయితే కాదు. మీకు డార్క్లో కావాలి అనుకుంటే మనం ఫస్ట్ చూసిన కలర్స్లో చూడొచ్చు. పేస్టల్లో అనుకుంటే ఇలా వెళ్ళచ్చు. బాగుంది కలర్ అయితే. ఇది కూడా మనకి రెగ్యులర్గా దొరికే షేడ్ కాదు. ఆ టిష్యూ వచ్చి ఆ కలర్ అయితే చాలా బాగుందండి. పేస్టల్లో అయితే అసలు ఏ కలర్ అన్నీ బాగున్నాయి, అన్నీ మంచి కలర్స్. ఇలా పళ్ళు, అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్. మనకి శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి చక్క ప్లెయిన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ కలర్ కూడా మంచి కలర్, ఇది రెగ్యులర్గా దొరికే కలర్ కాదు. 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ షేడ్ కూడా చాలా బాగుంది. నా సారీ అడుగుతారు ఇప్పటికే స్క్రీన్ షాట్లు పెట్టి. సేమ్ ఆ డిజైన్ అయితే లేదండి, మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ డిజైన్ అంటే బోర్డర్ మనకి వర్క్ వచ్చింది కదా, ఆ స్టైల్. ఇది వచ్చేసరికి అప్లిక్ వచ్చింది స్టైల్. చాలా బాగుంది, మంచి కలర్. పేస్టల్లో చాలా మంచి ట్రెండ్ అవుతున్న కలరు. ఇది కూడా మొత్తం అంతా మనకి ఇలా అప్లిక్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్. అది కూడా ఈ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందండి, నీట్గా చేస్తారు. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్. ఎంత బాగుందో చూడండి. పీచ్ మంచి ట్రెండింగ్ కలర్ అసలు. ఏ కలర్ ఆ కలర్స్ అన్నీ బాగున్నాయండి. పేస్టల్ కలర్స్ బాగున్నాయి, డార్క్ కలర్స్ బాగున్నాయి. మీ చాయిస్, మీకు ఎలా కావాలనుకుంటే అలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెంబరింగ్తో సహా వచ్చేటట్టయితే మీకు కూడా క్లియర్గా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్, హాఫ్ వర్క్ వస్తుంది. చక్కగా బర్డ్స్ ఇలా ఫ్లవర్స్ ఉన్నట్టు వచ్చి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వస్తుంది. చాలా క్లాసీగా ఉంటుంది. ఏ కలర్కి ఆ కలరే అన్నట్టు ఉంది కదా,
బ్యూటిఫుల్ కలర్స్. ఈ సారీ కూడా 3150. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడవచ్చు. అలాగే మనం 30కి దగ్గరగా ఉన్నాం కదా, యానివర్సరీ సేల్ కూడా ఉంటుంది. రెండు కలిపి మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ శారీస్ వచ్చేసి చినోన్లో రంకాట్ స్టైల్ లాగా ఆల్రెడీ చేసాం కదా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి చెక్స్ వస్తుంది, చిప్ వర్క్ వస్తుంది, వీవింగ్లో వచ్చింది. ఇదేది ప్రింట్ కాదు, 2 sides మనకి ఇలా చిన్న బార్డర్. ఇది వచ్చేసరికి లైట్ సర్ఫ్ బ్లూ ఉంటుంది, సీ గ్రీన్ షేడ్, కొంచెం లైట్ ప్యారెట్ గ్రీన్, ఇలా 3 కలర్స్తోనూ కంటిన్యూషన్ వస్తూ రంకాట్ స్టైల్ చాలా బాగుందండి. 2 sides మనకి చిన్న బార్డర్ వస్తుంది, ప్యూర్ చిన్న వస్తుంది. బ్యూటిఫుల్ కదా. పేస్టల్ కలర్స్ అయినా కూడా చక్కగా షైనింగ్ ఉంటుంది కదా, మనకి ఫ్యాబ్రిక్ షైన్ వల్ల చాలా బాగుంది. ఇలా 2 sides బార్డర్ వస్తుంది. దీనికి పళ్ళులు వచ్చేసరికి ఇలా చిన్న చిట్పళ్ళునే వస్తుంది, చిట్పళ్ళు వస్తుంది. ఇలా కుచ్చులు కూడా వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి వీవింగ్లోనే లైట్ చిప్ వర్క్ వచ్చింది, లైట్ మనకి గోల్డ్ జరీ లాగా లైన్స్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ మనకి బోర్డర్ దగ్గర ఇచ్చారు. 2 sides బార్డర్ కూడా ఇదే కలర్ వచ్చింది కదా, ఈ కలర్ బ్లౌజ్. ఇంచుమించు మనకి 1 మీటర్ చీరపన్నా బ్లౌజ్ వస్తుంది. చక్కగా ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పేస్టల్ షేడ్స్లో బ్యూటిఫుల్ కలర్స్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే ఇది వచ్చేసరికి ఎల్లో, పింక్, సీ గ్రీన్ షేడ్. ఈ 3 కలర్స్ మ్యాచింగ్తోనూ మనకి ఇలా నిలువుగా రంకాట్ స్టైల్ హ్యాండ్ రంకాట్ వస్తుంది. చక్కగా కలర్స్ బాగున్నాయి. థ్రెడ్ చాలా సాఫ్ట్గానే ఉంటుందండి. అంటే మనకి ఇది ఫినిషింగ్ వల్ల కొంచెం స్టిప్ అనిపిస్తుందేమో కానీ ఇది ఫాలింగ్ మెటీరియల్, ఫాలింగ్ ఉంటుంది. ఇలా రంకాట్ హ్యాండ్ రంకాట్ కదా, చాలా బాగుంది. 2 sides మనకి లేత ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు. చిన్న జరీ బార్డర్ వచ్చి చాలా బాగుంది, బ్రైట్గా ఉంది. చక్కగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మనం ఇట్లా ఆల్రెడీ చాలా కలర్స్ చేసాము, కొన్ని కలర్స్ మనకి రీస్టాక్ అయ్యాయి. మీరు రిపీట్ అడిగారు కదా, చూడండి లాస్ట్ టైం సోల్డ్ అవుట్ చెప్పిన వాళ్ళు చక్కగా చూసుకోండి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి ఇలా బ్లౌజ్, ఎల్లో అయితే చాలా మంది అడిగారు. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా ఇది కూడా బ్లౌజ్ బాగుంది. లైట్ చూట్స్ స్టైల్ ఇచ్చారు, కంఫర్ట్గానే ఉంటుంది. ఇలా చిన్న జరీ లైన్, మళ్ళీ మధ్యలో చిప్ వర్క్ వచ్చింది. మంచి ఎల్లో షేడు, చాలా బాగుందండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చిన్నోన్లోనే రంకాట్ స్టైలే. ఇది డైమండ్ షేప్ వస్తుంది. డైమండ్ షేప్ వచ్చి ఇది లైట్ గ్రే షేడ్, బేస్ కలర్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఈస్ మనకి శారీ అంతా కూడా చిన్న చెక్స్ ఉన్నాయి, జరీ చెక్స్ ఉన్నాయి. 2 sides చిన్న బార్డర్, 1.5 inch బార్డర్ ఉంటుంది. మళ్ళీ కలర్ రంకాట్లో కూడా చెక్స్ ఇచ్చారు. లైట్ షేడ్స్ అనండి ఇవి, డస్టీ షేడ్స్. పేస్టల్లో కూడా మనకి డస్టీ షేడ్స్ వస్తుంది. చాలా క్లాసీ కలర్, బ్యూటిఫుల్ ఉంది కదా. కలర్ కూడా ఇదొక కొంచెం సీ గ్రీన్ షేడ్, ఇది సీ బ్లూ, లైట్ బ్లూ షేడ్, బ్యూటిఫుల్ కలర్. ఆల్ ఓవర్ అంతా చెక్స్ వచ్చి డిజైనర్ స్టైల్లా ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్పళ్ళు వస్తుంది. బ్లౌజ్ మనకి బేస్ కలర్, బేస్ గ్రే ఇచ్చారు కదా, అదే కలర్ చిన్న బనారసీ బుట్టితో వచ్చింది. ఎంత నీట్గా ఉందో చూడండి, చక్కగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే లావెండర్ షేడ్. ఇది కూడా చాలా బాగుందండి, మంచి కలర్, మన ఫాస్ట్ మూవింగ్ కలర్ కూడా. బేస్ వచ్చేసరికి లైట్ లావెండర్ ఇచ్చారు కదా, ఇక్కడ కొంచెం డార్క్ లావెండర్, ఇది ఒక ఆనియన్ పింక్ షేడ్ లాంటి కలర్ ఇచ్చారు బాక్సులకి. 2 sides బార్డర్ ఉంటుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. దీనికి పళ్ళుకి వచ్చేసరికి ఇలా చిన్న పళ్ళు వస్తుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ రన్ కట్ వస్తుంది. బ్లౌజ్ బేస్ కలర్ లైట్ లావెండర్ ఇచ్చారు కదా, అదే కలర్ బుట్టి బ్లౌజ్ వచ్చింది. చక్కగా పేస్టల్ షేడ్లో ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా కంచి డోలాలు. కంచి డోలాలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. వీటికి ఏంటంటే బ్లౌజెస్ మారుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మన వైలెట్ కలరు ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్, పైవైపు ఒక చిన్న ఎలిఫెంట్, కింద కొంచెం పెద్ద ఎలిఫెంట్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా వస్తుందండి వీవింగ్ వచ్చేసరికి. కంచి డోలాలో చాలా బాగుంది, మన ఫాస్ట్ మూవింగ్ కలర్ భలే ఉందండి, బ్యూటిఫుల్ కలర్. దీనికి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది. చక్కగా ఎలిఫెంట్ డిజైన్తోనే రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కలర్, వైలెట్కి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇలా బ్లౌజ్ వస్తుంది, బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా డోలాలోనే సంపంగ్ గ్రీన్ కలర్ అండి, కొత్త కలరు, ఎంత చక్కగా ఉందో. ఇది వచ్చేసరికి 2 sides బార్డరు, చిన్న జరీ బార్డర్, ఒక 2 inches జరీ బార్డర్ ఉంది. కింద చూడండి మనకి ఇలా పిచ్వాయ్ స్టైల్ లాగా వీవింగ్లో వచ్చింది, ప్రింట్ కాదు, ఇదంతా కూడా వీవింగ్.
అరటి చెట్లు వచ్చి ఇదంతా కూడా మనకి అరటి చెట్లు లాగా డిజైన్ ఇచ్చారు. కింద కూడా బార్డర్ ఉంది, మంచి గ్రీన్ కలర్ రిపీట్ మనకి మధ్య బాగా ట్రెండ్ అవుతున్న కలర్ కూడా ప్యూర్ కంచి డోలా ఉంటుంది. చాలా బాగుంది కలర్ అయితే, అసలు ఎక్సలెంట్ కలర్. దీనికి పళ్ళు కూడా అలా చిట్ పళ్ళు వేసారు, లైన్స్తో పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్, ఇంత చక్కగా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వచ్చింది చూడండి. చిన్న బుట్టి బ్లౌజ్ వచ్చి చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్లోనే వైన్ కలర్. ఇది వైలెట్ చూసాము, ఇది వైన్. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది కూడా 2 సైడ్స్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ కూడా ఈ చిన్నవి ఎలిఫెంట్లే, చిన్న బుజ్జి ఎలిఫెంట్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇవేంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ ఉండవు, ఎవరైనా కట్టుకోవచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. మీరు ఇదనే కదా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కంచి డోలాలో ఆల్రెడీ మనం చాలా వెరైటీస్ చేసాం కదా, ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్. ఇవి బాగుందండి. ఈ కలర్ వచ్చేసరికి మీకు ఏమైనా డార్క్ పింక్ లాగా అనిపించవచ్చు, కానీ కొంచెం ఈ కలర్ ఆనియన్ పింక్ షేడ్, కరివేర్ పింక్ ఉంటుంది కదా, ఆ షేడ్ ఇంగ్లీష్ కలర్లోని 2 సైడ్స్ చక్క చిన్న బోర్డర్స్ వచ్చి చాలా కాంబినేషన్స్ చేసాం మనం. ఇలా మనకి చిన్న బుట్టీలు వస్తాయి, వీవింగ్లోనే వస్తుంది. ఇది సేమ్ కలరే, కొంచెం లైట్ షేడ్కి బ్లౌజెస్ వేరియేషన్స్ ఉన్నాయి. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏ బ్లౌజ్తో కావాలనేది. చిన్న బోర్డర్ వచ్చి చిన్న కంచిపట్లు వస్తాయి కదా మనకు ఓల్డ్ స్టైల్గా, అలా అనిపిస్తాయి. చక్కగా బడ్జెట్ రేంజ్లో ఆల్ ఓవర్ అంతా బుట్టి వచ్చి చాలా బాగుంది. క్లాస్ కలర్, ఇంగ్లీష్ కలర్ టోను, మరి డార్క్ కాదు, ఇంగ్లీష్ కలర్ టోను. దీనికి ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది, చక్కగా డార్క్ లీఫ్ గ్రీన్, చాలా బాగుంది. చిన్న బుటీ స్టైల్ వచ్చి చక్కగా ఉంది కదా కలర్ కాంబినేషన్. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే సేమ్ కొంచెం దగ్గర షేడ్లోనే ఇంకొక కాంబినేషన్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి రాణి పింక్, అసలు ఎంత బాగుందోనండి పింక్ అయితే. దీనికి ఆల్ ఓవర్ అంతా చిన్న బొట్టి వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది, చక్కగా ఉంది, నిండు కలర్. దీనికి కూడా పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళు, ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే, చిన్నగా డైమండ్ బుట్టి వచ్చి చిప్ వర్క్ వచ్చింది. బ్లౌజెస్కి మాత్రం బార్డర్లు ఏమి రావు, చాలా క్లాస్గా ఉంది. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ చూసాను కదా, కొంచెం ఆనియన్ షేడ్, కరివేర్ పింక్ అన్న, దాంట్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్, కొంచెం లైట్ షేడ్, మరి డార్క్ షేడ్ కాదు, కొంచెం లైట్ షేడ్ వచ్చి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ స్టైలే బార్డర్ వస్తుంది, సేమ్ ఫ్యాబ్రిక్. కాకపోతే దీనికి ఏంటంటే మనకి బ్లౌజు వేరే వచ్చింది, కాంట్రాస్ట్ స్టైలే. అది గ్రీన్ వచ్చింది కదా, మీకు గ్రీన్ బ్లౌజ్ కావాలా ఇలా వేరే బ్లౌజ్ కావాలా అనేది క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ చూడండి, స్నఫ్ కలర్ ఎంత బాగుంది కాంబినేషన్, బ్యూటిఫుల్ కాంబినేషన్. డార్క్ స్నఫ్ వచ్చింది, చాలా బాగుందండి, చక్కగా ఉంది కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి మిర్చి రెడ్, ఎవరి గ్రీన్ కలరు, చాలా బాగుంది. మనం ఇందులో కూడా చేసాం, గ్రీన్ బ్లౌజ్ వచ్చి అలా చేసాం కదా. ఇది 2 సైడ్స్ బార్డర్ వస్తుంది, చిన్న బార్డర్, మంచి డార్క్ రెడ్ షేడ్, చిన్న బార్డర్ వచ్చి సింపుల్గా ఉన్నాయి. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటాయి, మరి ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ రెడ్ కలరే సెల్ఫ్ వచ్చింది, మిర్చి రెడ్ కలరు, చాలా బాగుంది, బ్రైట్, చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ, కొంచెం మరీ నావీ బ్లూ కాదు, కొంచెం జర్మన్ బ్లూ షేడ్, కొత్త కలర్. ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతున్న కలరు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా చిన్న బార్డర్ వస్తుంది, సేమ్ స్టైల్ లాగా చిన్న బుట్టి వస్తుంది. ఇవి మనకి 3 ఉన్నాయండి, 3 శారీస్కి 3 టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ వచ్చాయి. సో ఏ బ్లౌజ్ కావాలో మీరు క్లియర్గా చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి దీనికి వైలెట్ కలర్ వచ్చింది. ఇది కూడా బాగుంది కాంబినేషను, చిన్న లీవ్ డిజైన్ వచ్చి చక్కగా ఉందండి, చాలా బాగుంది కాంబినేషన్. ఈ సారీ కూడా 2300. ఇది వైలెట్ కదా, ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్. ఇది వచ్చేసరికి 3 శారీస్ సేమ్ కలరే, కానీ 3 బ్లౌజెస్ డిఫరెంట్గా వచ్చాయి. ఇది కూడా సేమ్ కలరే, 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఏం కలర్ వచ్చింది అనుకుంటున్నారు, పింక్ వచ్చింది. ఇది కూడా బాగుందండి, దేనికి అదే అన్నట్టు కాంబినేషను, పింక్, మంచి రాణి పింక్ వచ్చింది, ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. ఇలా కావాలంటే మీకు క్లియర్గా పెడతాను ఉండండి, స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా. బాగుంది కదా కాంబినేషన్. ఇది కూడా 2300.
వైలెట్ ఉంది, పింక్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి కలర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలరే, చిన్న బార్డరే వస్తుంది, చక్కగా సింపుల్గా ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇది వచ్చింది కదా. దీనికి బ్లౌజ్ రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ వచ్చింది, చిన్న లీఫ్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. దేనికి అదే ఉందండి, ఏది కాంబినేషన్ అయినా చక్కగా సెట్ అవుతుంది కదా. మంచి కలర్, ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్న జర్మన్ బ్లూ షేడ్. ఈ సారీ ప్రైస్ కూడా 2300. బాగుంది కలర్ అయితే. నెక్స్ట్ ఈ కలర్ కూడా అంతే, కొంచెం వేరియేషన్ ఉంది. ఫస్ట్ మనం చూసాం కదా కొంచెం కర్వేర్ షేడ్ లాగా. ఇది కూడా బ్లౌజెస్ వైలెట్, ఇంకే స్నఫ్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసరికి రెడ్ ఇచ్చారండి. దీనికి కూడా చిన్న బుట్టి, ఆల్ ఓవర్ అంతా 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. మంచి కలర్, రెగ్యులర్గా దొరికే షేడ్ అయితే కాదు, చాలా బాగుంది, నీట్గా ఉంది కలర్ అయితే. ఇంగ్లీష్ కలర్ టోన్లో పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే భలే నచ్చుతుందండి. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు, అన్నిటికీ రిచ్ పళ్ళులే వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్, చిన్న బుట్టి వచ్చి చక్కగా ఉంది. చూడండి కాంబినేషన్, చూడండి పైకి తీస్తాను. మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏ బ్లౌజ్ కావాలో. ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మీకు అవ్వకపోతే నెంబర్ ఉంటుంది కాబట్టి నెంబరింగ్ మెన్షన్ చేసిన నీట్గా క్లియర్గా ఉంటుంది. ఈ సారీ కూడా 2300. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఖాదీపట్టు. ఖాదీపట్టులో మనం ఆల్రెడీ కొన్ని వెరైటీస్ చేసాం కదా. ఇది వచ్చేవాడండి రంకాడ్ స్టైల్, ఎంత బాగుందనండి. పింక్ మరీ డార్క్ పింక్ కాదు, కొంచెం క్యాండీ పింక్, మీడియం షేడ్ కలర్ ఉంటుంది సార్. ఆ పింక్ ఎంత మెత్తగా లైట్ వెయిట్లో, ట్రాన్స్పరెన్సీ ఉండదు. మనకి వీవింగ్ స్టైల్ తెలుస్తుంది కదా. మనకి ఇది కూడా టసర్కి వస్తాయి చూసారా, కొద్దిగా లావు సన్ను, ఆ స్టైల్ వీవింగే వస్తుంది మనకి ఖాదీపట్టు కూడా. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక 3 ఇంచెస్ వరకు రంకాట్ స్టైల్, హ్యాండ్ రంకాట్ వస్తుంది. ఇక మల్టీ కలర్స్, పేస్టల్ షేడ్స్లో మల్టీ కలర్స్ ఇచ్చారు. చిన్న 1/2 ఇంచ్ జరీ బోర్డర్ అండి, మరి జరీ బోర్డర్స్ లేవు. ఇవి ఎలా ఉంటాయంటే మనకి ఈవినింగ్ వరకు క్యారీ చేసిన చక్కగా కంఫర్ట్ ఉంటాయి, ట్రెండీగా ఉంటాయి. రెగ్యులర్ బోర్డర్ స్టైల్స్ కాకుండా డిజైనర్ స్టైల్లో చక్కగా చిన్న చిన్న అకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. మనకి కంఫర్ట్ ప్యూర్ క్వాలిటీ వస్తుంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మనకి పైవైపు 3 ఇంచెస్ ఇచ్చారు కదా, కిందకి వచ్చేసరికి ఒక 6 ఇంచెస్ వరకు కూడా సేమ్ స్టైల్ హ్యాండ్ రన్ కట్ వస్తుంది. ఇలా ఎంత కూల్ కలర్స్, బ్యూటిఫుల్ స్టైల్, డిజైనర్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంది, లైట్ వెయిట్, ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా కూడా చక్కగా ఉంటుంది. ట్రెండీగా కూడా ఉంది. మనకి ఇలా రంకాట్ స్టైల్ వచ్చి ట్రెండీగా ఉంది. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెద్ద ఏజ్ వాళ్ళైనా ఎవరైనా తేలిగ్గా ఉంటాయి కాబట్టి సింగిల్ వేసుకున్నా కూడా మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదు, చక్కగా ఉందండి. పళ్ళుకి సేమ్ అదే మనకి రంకాట్ ఇచ్చారు కదా, అదే ఇచ్చారు. చివరి మనకి ఇలా థిక్గా జరీ లైన్స్ వచ్చాయి, గ్రే కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ రంకాట్ స్టైల్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి. ఇంచుమించు కట్చింగ్లోనే ఉంది. 1 మీటర్ ఉంటుంది, చీర అంత పన్నా వస్తుంది. బ్యూటిఫుల్ ప్యూర్ ఖాదీపట్టు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7500. నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ అండి. ఎంత క్లాసీగా ఉంది చూడండి. గ్రే కలర్, బ్యూటిఫుల్ కలరు, మరీ డార్క్ కాదు లైట్ కాదు, కొంచెం పేస్టల్ షేడ్ కలర్ ఉంది. ఇది కూడా దీంట్లో బాగా తెలుస్తుంది చూడండి, లైట్ డార్క్. అంటే మనకి డ్రెస్సెస్ చూసారా వీవింగ్ ఎలా ఉంటుందో అలా ఉండి దాని మీద కలర్ కదా. ఆ పోగు దగ్గర ఉన్నప్పుడు కొంచెం డార్క్ షేడ్, లైట్గా ఉన్నప్పుడు లైట్ షేడ్స్ తెలుస్తున్నాయి కదా. ఇవేవి డ్యామేజెస్ మిస్ప్రింట్స్ కాదండి. వీవింగ్ స్టైల్ ఇలా ఉంటుంది. చాలా కూల్గా క్లాసీగా చక్కగా అకేషన్ వైజ్ అయినా చాలా బాగుంటుంది. కొంతమంది కొంచెం ప్రొఫెషన్ బట్టి ఆఫీస్ వేర్ అయినా ప్యూర్ అలా కట్టుకుంటారు కదా, అలా అయినా చక్కగా కట్టుకోవచ్చు. 2 సైడ్స్ మనకి ఇలా పేస్టల్ షేడ్స్లోనే రంకాట్ వస్తుంది. ఎంత కూల్గా ఉందో కలర్ అయితే. మిడిల్లో ఉన్న కలర్ మాత్రం పట్టు ప్యూర్ అని బట్టేమో ఆ కలర్ షేడ్ చాలా బాగుందండి. లైట్ కలరే, అలానే డార్క్ ఏం కాదు, చాలా పేస్టల్ కలర్, కానీ అంత కూల్గా ఉంది. ఇది పళ్ళు వస్తుంది. చివరి దీనికి కూడా జరీ లైన్స్ వస్తాయి థిక్గా. బ్లౌజ్ కూడా మనకి ఇలా మల్టీ షేడ్స్లోనే బ్లౌజ్ వస్తుంది. చాలా డీసెంట్గా ఉంటుంది. మనకి వర్క్ పని లేకుండా డిజైనర్ స్టైల్లో బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది కదా. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్. ఈ సారీ కూడా 7500. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ రామా బ్లూ షేడ్, బాగుందండి. మరీ డార్క్ కాదు, అలానే డల్గా కూడా లేదు, మీడియం షేడ్. ఇది కూడా అంతే సేమ్ స్టైల్లో మనకి ఇలా పేస్టల్ షేడ్స్లోనే వచ్చాయి చూడండి. రంకాట్ కూడా మరీ బ్రైట్గా హడావిడిగా లేకుండా చక్కగా ట్రెండీగా ఉంది. మంచి కలరు, కూల్ కలరు. చిన్న 1/2 ఇంచ్ చిన్న బార్డర్, పెద్ద బార్డర్ అయితే లేదు. మిగిలినంతా కూడా మనకి ఇలా డిజైనింగ్లోనే హైలైట్ చేశారు. ఇంతా కూడా హ్యాండ్ రంకాట్ మీకు తెలుస్తూ ఉండొచ్చు. నీట్గా కరెక్ట్గా సేమ్లా ఇలాగా రావండి, కొంచెం హెచ్చు తగుల్లా ఉంటాయి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్. ఇందులో అన్న కలర్స్ ఈ చివరి కొంచెం డార్క్,
ఒకలాంటి ఆనియన్ పింక్ షేడ్ లాగా ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఇవే కలర్స్తో బ్లౌజ్ వస్తుంది. చక్కగా డిజైనర్ స్టైల్ ఎంత బాగుందో చూడండి, డిఫరెంట్ స్టైల్ కదా, రెగ్యులర్గా చూడడం ఇలాంటి కాన్సెప్ట్స్. ఈ సారీ ప్రైస్ కూడా 7500. నెక్స్ట్ కలర్ చూడండి, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్. ఆ ప్యారెట్ గ్రీన్ కూడా ఫ్యాబ్రిక్ని బట్టి మారిపోతుంటుంది కదా కలర్. సింథటిక్స్లో ఒకలాగా, పట్టుకి అది చక్కగా అబ్జర్వ్ చేసుకుని కలర్ని ఎంత బాగుందో చూడండి. లైట్ వెయిట్లో మనకి లైట్ షైన్ ఉంటుంది. మనకి డ్రెస్సెస్ అనేసరికి షైన్ ఉండదు కదా, ఇది కొంచెం లైట్, మరీ కాదు కొంచెం లైట్ షైన్ ఉంటుంది. ఆ ప్యూర్ తెలుస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా రంగ్ కట్, ఆ కలర్ని బట్టి, శారీ కలర్ని బట్టి మనకి ఇక్కడ ఉన్న కలర్ షేడ్స్ కూడా మారుతూ వచ్చాయి. చిన్న 1/2 ఇంచు బార్డర్, ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. దీనికి పళ్ళు కూడా చక్కగా రంగ్ కట్ పళ్ళు, చివరి అన్నిటికీ మనకి ఇక్కడ థిక్గా జరీ లైన్స్తో ఇచ్చారు. ఇది ఒక లైట్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు అక్కడ. ఇలా బ్లౌజ్ సేమ్ పళ్ళు వచ్చినాయి కదా, అవే కలర్స్తో బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, మంచి గ్రీన్ కలర్, చాలా బాగుంది కదా. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. చక్కగా లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ కలర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 7500. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye.